హరితహారం తొలి రోజే మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మొక్కలు నాటిన తర్వాత ఎమ్మెల్యే కలెక్టర్ను తోసేయడంతో మొదలైన వివాదం చివరకు శంకర్ నాయక్ క్షమాపణ చెప్పేదాకా వెళ్లింది. శంకర్ నాయక్ ప్రవర్తనతో మనస్తాపానికి గురైన కలెక్టర్ ప్రీతి మీనా ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జోక్యం చేసుకున్నారు. శంకర్ నాయక్ను తీవ్రంగా మందలించి కలెక్టర్కు క్షమాపణ చెప్పమన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన శంకర్ నాయక్ చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. నా సిస్టర్ లాంటిది. నేను కూడా ఎస్టీ వర్గానికి చెందినవాడిని. కలెక్టర్ గారు కూడా ఎస్టీ వర్గానికి చెందినవాడు. ఆ పబ్లిక్లో ఏదైనా ఇలాంటిది తగిలి ఉంటే సారీ అని చెప్పాను. సో వారు మేము కలిసి మా ప్రియతమ నాయకులు మానుకున్న ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటాం. అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటాం. మాకు ఎలాంటి ఇబ్బంది పడితే దానికి సారీ చెప్పడం. కలెక్టర్ అంటే మాకు చాలా గౌరవం. నా సిస్టర్ లాంటిది. నేను కూడా ఎస్టీ వర్గానికి చెందినవాడిని. కలెక్టర్ గారు కూడా ఎస్టీ వర్గానికి చెందినవాడు. ఆ పబ్లిక్లో ఏదైనా ఇలాంటిది తగిలి ఉంటే సారీ అని చెప్పాను. సో వారు మేము కలిసి మా ప్రియతమ నాయకులు మానుకున్న ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటాం. అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటాం. మాకు ఎలాంటి ఇబ్బంది పడితే దానికి. ఓ ప్రజాప్రతినిధి కలెక్టర్ చేయిలాగుతాడా? ఆ ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తాకాడా? అసంకల్పితంగా ఆ సంఘటన జరిగిపోయిందా? ఎమ్మెల్యే కలెక్టర్ల మధ్య ఉన్న విభేదాలు హరితహారం సాక్షిగా బయటకొచ్చాయా? ఎమ్మెల్యే కావాలని చేశారా? కలెక్టర్కి అవకాశం కలిసొచ్చిందా? ఈ సంఘటనలో అప్పర్ హ్యాండ్ ఎవరిది? కలెక్టర్తో ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించారని తెలియగానే అధికార పక్షం ఉలిక్కిపడింది. అధికారులు ఆగ్రహించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఈ సంఘటన జరగడంతో సీఎం కూడా సీరియస్ అయ్యారు. కలెక్టర్కి తక్షణం క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. లేదంటే పార్టీ నుంచి బహిష్కరించాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వ స్పందనతో అధికారులు సంతృప్తి చెందినా అసలు ఈ వివాదం ఇంత దూరం ఎందుకొచ్చిందనేదే చర్చ. పాలనా సౌలభ్యం కోసం ఏర్పడ్డ మానుకోట జిల్లాకు తొలి కలెక్టర్ ప్రీతి మీనన్. ఆమెతో అనుచితంగా ప్రవర్తించి చిక్కుల్లో పడింది మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఎందుకు ఏమో కానీ ఇద్దరి మధ్య కొంతకాలంగా పొసగటం లేదు. డి అంటే ఢీ అనే స్థాయిలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎమ్మెల్యే బహిరంగంగానే కలెక్టర్పై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఆమెను బదిలీ చేయాలని ఎన్నోసార్లు సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం, చివరికి సీఎం కూడా మొరపెట్టుకున్నారు. కలెక్టర్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎమ్మెల్యేని లెక్క చేయనట్లే వ్యవహరించారు. ఎమ్మెల్యేకి సంబంధించిన వివాదాస్పద కేసులు, ఫైళ్ల విషయంలో కలెక్టర్ ఖచ్చితంగా ఉంటున్నారట. ఏ ఫైలు వచ్చినా క్షుణ్ణంగా పరిశీలించాకే కలెక్టర్ ఆమోదిస్తూ వచ్చారు. ఒక దశలో ఎమ్మెల్యే సిఫార్సుల్లో సాధ్యమైన పనులనే ఆమోదించి మిగిలినవి పెండింగ్ లో పెట్టారని సమాచారం. దీంతో ఎమ్మెల్యే మరింత ఆగ్రహంతో కలెక్టర్ బదిలీకి ప్రయత్నాలు ఉధృతం చేశారు. నిన్నటిదాకా కలెక్టర్, ఎమ్మెల్యేల మధ్య సాగిన పోరు హరితహారం కార్యక్రమంలో కొత్త మలుపు తీసుకుంది. మహబూబాబాద్ లో మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కలు నాటారు. చివరిగా ఎమ్మెల్యే మొక్కలు నాటి అక్కడి నుంచి తిరిగొస్తున్న క్రమంలో కలెక్టర్ ప్రీతి మీనన్ చేతిని తాకారు ఎమ్మెల్యే. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, పరధ్యానంలో జరిగిపోయిందా అనే విషయాల్ని పక్కన పెడితే తనకు జరిగిన అవమానంపై క్యాంపాఫీసులో కలెక్టర్ కంటతడి పెట్టడంతో ఉద్యోగులు ఆమెకి అండగా నిలిచారు. వెంటనే నల్ల బ్యాడ్జీలతో హరితహారంలోనే నిరసనకు దిగారు. ఈలోగా కలెక్టర్ ప్రీతి మీనన్ సీఎం, సీఎస్లకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తనను అవమానించారని, గతంలో కూడా తనపై ఫిర్యాదులు చేశారని ప్రభుత్వ పెద్దలకు చెప్పుకున్నారు. కరీంనగర్ హరితహారంలో ఉన్న సీఎం కేసీఆర్ దీనిపై తీవ్రస్థాయిలో స్పందించి కలెక్టర్ ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ ని వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు.
వారి జోక్యంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ 2 చేతులు జోడించి కలెక్టర్ని క్షమాపణ కోరారు. క్షమాపణతో వివాదం ముగిసిందో లేదో తర్వాత, కానీ ఈ సంఘటనని చూసిన వారు ఎందుకింత సీరియస్ అయిందని చర్చించుకుంటున్నారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి ఎంపీ సీతారాం నాయక్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వరుసకి ఇద్దరు బావమర్దిలే అయినా కలెక్టర్ కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కి గతంలో ఎంపీ కూడా తోడయ్యారు. అయితే తాజా ఘటనతో ఎంపీ కూడా అంతా మనమంచికే అనుకుంటున్నారట. ఈ వివాదంలో టీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు రవీంద్ర పాత్ర కూడా కీలకమేనంటున్నారు. ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఉన్న ఆయన హరితహారం ఘటనతో కలెక్టర్ కి మద్దతుగా ఉండి ప్రభుత్వ పెద్దలకు జరిగిందంతా వెంటనే తెలిపారట. ఇక ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరి అదును కోసం కాచు కూర్చున్న మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితకు కూడా ఈ సంఘటన కలిసొస్తుందని అనుచరులు ఆనందపడుతున్నారట. ఎవరి గోల వారిదంటే ఇదే మరి.